అదివరకు వీడియో గేమ్స్ ఉండేది. ఇలా నొక్కితే 6 అట్లా నొక్కితే 4 ఇట్లాగ ఇప్పటికి కూడా వీడియో గేమ్స్ ఉన్నట్టున్నాయి. క్రికెట్ వీడియో గేమ్స్. 'వైభవ్ సూర్యవంశి' కొడతంటే దాంట్లో మనం ఏదో వీడియో గేమ్స్‌లో పిల్లాడితో కొట్టించినట్టు ఉంటది. తీరా చూస్తే ఇతనేమో చిచ్చర పిడుగులాగా చెలరేగిపోతున్నాడు. మొన్నటిదాకా 12 బంతుల్లో 50 కొట్టినటువంటి రికార్డుని తిరగరాసేసి 11 బంతుల్లోనే 50 కొట్టేసాడు. అలాగే సెంచరీకి కేవలం ఒక్క 6 పరుగుల దూరంలో ఆగాడు. లేపోతే నిన్న సెంచరీ రికార్డ్ గూడా బద్దలైపోయుండేది. అయితే అందరూ అనుకునేది ఏంటి అతనికి టీ20 వచ్చు. టీ20 ఫార్మాట్ తప్పించి వన్ డే ఫార్మాట్ తెలీదు గదా! ఇంకోటి దొరికినంత వరకు బాదేసి ఎళ్ళిపోతాడు అనుకుంటే, ఒకప్పుడు సెహ్వాగ్ అంతే. బాది వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఇతనేమంటున్నాడంటే, నేను వన్ డేలో ఆడిన అలవాటుంది. నాకు 50 ఓవర్లు ఆడే అలవాటుంది. కాపోతే ఒక లంప్ సమ్ స్కోర్ ఇవ్వాలనుకున్నాను. అంతే గదా! నిన్న 7 ఓవర్‌లోనే 113 రన్స్ అంటే ఆషామాషీ. చివరికి వాస్తవంగా చెప్పాలంటే నిన్న ఎస్టిమేటెడ్ స్కోర్ 900 ఉంది. మొదటి 10 ఓవర్‌లో చూస్తే గనక. కాకపోతే ఆ తర్వాత ఇతను ఔట్ అయ్యాక ఆ స్పీడ్‌ని కంటిన్యూ చేయలేకపోయాడు. నిన్న తిలక్ వర్మలు, రుతురాజులు ఇంతమంది ఉండి కూడా ఒక్క పిల్లాడు కొట్టిన తర్వాతన ఆ స్పీడ్‌కి తగ్గట్టుగా ఆడలేక వాళ్ళు మంచి ఆటలే ఆడారు. కానీ వాళ్ళందరికీ కూడా ఇతని దాని ముందును అదేదో ఉంటది గదా! రాజుని చూసిన కంటితో మొగుడిని చూస్తే మొట్ట బుద్ధేసుద్దన్నట్టు అట్లాంటి పరిస్థితి అయిపోయింది.